నమస్తే మామ, నేను మీ రాహుల్. ఈ రోజు నుండి నేను ప్రతి ఒక్కరికి జిమ్లో చేయాల్సిన వర్కౌట్స్ అన్నీ చెప్తాను మామ. ఇంకా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేమి వర్కౌట్స్ చేయాలి అన్నీ ప్రతి ఒక్కటి మీకు చెప్తాను, ఇంకా చూపిస్తాను మామ. ప్రతి ఒక్క బిగినర్ స్టాప్ అయిపోవడానికి గల కారణం మేము ఏం చేయాలి అని కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకా అక్కడే వాళ్ళు డ్రాప్ అయిపోతారు. చాలామంది జిమ్ స్టార్ట్ చేయకోకుండా అలా ఉండిపోయేది అందుకే మామ. ఇంకా నుండి అలా జరగదు మామ. నేను నాకు తెలిసినవన్నీ మీకు షేర్ చేస్తాము. కానీ మీరు చేయాల్సింది ఒకటే, కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్. మెయిన్గా మనకి కన్సిస్టెన్సీ ఉండాలి మామ. ఏదో 2 రోజులు చేయగానే బాడీ అంతా పెయిన్స్ ఉన్నాయని ఆగకోకుండా ఇన్ని రోజులు నీ బాడీ మజిల్ అంతా రెస్ట్లో ఉంటుంది మామ. సో ఆ మజిల్ మీద ప్రెజర్ పడుతుంది కాబట్టి నీ బాడీలో మజిల్ పెయిన్ వచ్చేస్తుంది. ఒక 3 days చేయి, అదే రికవర్ అయిపోతుంది మామ. అంతే, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయము. సో నేను చెప్పేది ఏంటంటే, జిమ్కి వెళ్ళను మామ. మీరు బల్క్ అవుతారో లీన్గా ఉంటారో అది పక్కన పెట్టి ఫస్ట్ మీరు మెయిన్ థింగ్ చేయాల్సింది ఫిట్గా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా నేను చెప్పేది అయితే ఇదే మామ. ఇంకా నుంచి నేను డైలీ ఏమేమి వర్కౌట్స్ చేయాలో అన్నీ మీకు చెప్తాను మామ. దయచేసి పేషెన్స్ వెయిట్ చేయండి, కన్సిస్టెంట్గా ఉండండి, డిసిప్లిన్గా ఉండండి అండ్ జిమ్ బాగా చేయండి. అంతే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్.